పిఠాపురం వర్మకి ఎదురైన ఎక్స్పీరియన్స్ గురించి టీడీపీనే కాదు ఏపీ రాజకీయం మొత్తం చర్చ ఎందుకు జరుగుతూ ఉంది? కూటమి గెలుపు కోసం ఎవరొకరు త్యాగం చేయాలి, తప్పదు. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం. కొంతమంది అయితే అల్లూరి వర్ధంతి నాడే వర్మకి ఇలాంటి అనుభవం ఎదురైందా అని సామాజిక కోణంలో కూడా ప్రస్తావిస్తా ఉన్నారు. నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. అలాంటి అంశాల సంగతి సరే, రాజకీయంగా వర్మని ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించిన తీరు ఏం చెప్తా ఉంది? ఇలాంటి ధోరణి, ఇలాంటి హ్యాండ్లింగ్ 2029 ఎన్నికల సమీకరణ మీద ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? నేను చెప్పబోయే లాజిక్ వింటే టీడీపీ పరిస్థితి ఏంటో ముందు ఈక్వేషన్స్ ఎలా మారుతాయో క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి, డిస్కస్ చేద్దాం. అంటే వర్మ మీద చర్య తీసుకున్న తీరు 2029 ఎన్నికల్లో మారబోయే ఈక్వేషన్స్కి ఇండికేటర్ అనుకోవచ్చునా? ఎలాగో చూద్దామా? పిఠాపురంలో చిటపట్లు ముందు నుంచి ఉన్నవే కదా. పార్టీ వేదిక నుంచి నాగబాబు నేరుగా వర్మ మీద కామెంట్ చేయడం చూశాం కదా. పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గెలుపుకి తామే కారణము అని అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్నారు కదా. కర్మ అనే మాట కూడా చాలా సర్కాస్టిక్ గా వర్మ అని గుర్తొచ్చేలాగా అనడం చాలా మందికి ఇప్పటికీ గుర్తుంది, షేర్ చేస్తూ ఉంటారు కదా ఈ కామెంట్ ని. ఆ తర్వాత చాలా సందర్భాల్లో వర్మ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఫ్రిక్షన్ నడిచింది. మేము లోకల్ అని వర్మ మాట్లాడడం ఈ మధ్యన ఫ్లెక్సీ వివాదం విషయంలో చూశాం కదా. ఇప్పటికే చెప్పి చూసాము వర్మ ధోరణి మారట్లా, ఆయన మీద చర్య తీసుకున్నాం అని టీడీపీ నాయకత్వం చెప్తా ఉంది కదా. ఇది కేవలం ఒక ఇన్ఛార్జి మీద చర్య తీసుకోవడమో టీడీపీ అంతర్గత వ్యవహారమో కానే కాదు, కూటమి ఈక్వేషన్స్ మీద బలంగా ముద్ర వేసిన పరిణామం. ఎందుకని? 2 రీజన్స్. క్షేత్రస్థాయిలో కార్యకర్తల లెవెల్లో జనసేన టీడీపీ మధ్య ఎలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, సామాజికంగా రాజకీయంగా అన్నిటికీ మించి ఆర్థికంగా అనేది ఓపెన్ సీక్రెటే కదా. ఆ ఫ్రిక్షన్ 2 పార్టీల నాయకత్వాలకు కూడా తెలుసు. అందుకోసమే ఎవరన్నా వేదికల మీద మాట్లాడబోతే పవన్ కళ్యాణ్ మైక్ కట్ చేస్తా అంటూ ఉంటారు కదా. కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ సారీ. ఇలాంటి ధోరణి వల్ల జనసేనని నమ్ముకున్న నిజమైన స్వచ్ఛమైన కార్యకర్తల్లో అసహనం పెరుగుతోంది. ఎవరికి చెప్పుకోవాలి ఇట్టయితే అని ఆల్రెడీ రగులుతూ ఉన్నారు. ఇంకో పక్కన టీడీపీలో చూడబోతేనేమో పదే ఈ జనసేన లేకపోతే గెలవలేమంటున్నారు, వాళ్లే మమ్మల్ని గెలిపిస్తున్నామంటున్నారు, ఇదేంటి పరిస్థితి అని సఫకేషన్ ఉంది. ఆ సఫకేషనే ఫ్రిక్షన్ కారణం అవుతా ఉంది. ఇది ఒక ఈక్వేషన్. రెండోది, వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన 20-21 సీట్లు తీసుకుని ఊరుకోదు కదా. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే వేరే లెక్క. ఇప్పుడు ఇలాగే 175 ఉంటాయనుకున్నా కానీ నియోజకవర్గాలు ఎక్కువ కావాలి అని బార్గైన్ చేయడమో అభ్యర్థించడమో ఏదో ఒకటి చేయాలి కదా పవన్ కళ్యాణ్. పార్టీ కెపాసిటీ పెరిగిందని నిరూపించుకోవాలంటే నెంబర్ పెంచుకోవాలి. అలా నెంబర్ పెంచుకుంటే కనుక టీడీపీలో ఎంతమందికి అవకాశాలు పోతాయి? అసలు ఏ నియోజకవర్గాలు జనసేన అడుగుతుంది తెలియదు. అందుకోసమే ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జీల్లోనూ ఎమ్మెల్యేల్లోనూ ఏదో గుబులు. ఎవరి సీటు ఉంటుందో, ఎవరి టికెట్ ఊడుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో పిఠాపురం వర్మకి ఎదురైన అనుభవం చూస్తే ఇప్పుడు వర్మ అలాంటి పరిస్థితి రేపు ఇంకెవరికైనా రావచ్చు అనే అభద్రత టీడీపీ నాయకుల్లో ఉంది. నిజమే కదా. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే జనసేన నాయకురాల మీద స్టింగ్ ఆపరేషన్ చేయించారు. పర్సనల్ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుని ఆమె దగ్గర పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ వివరాలు అడిగారు, వీడియోలు అడిగారు అనే వివాదం ఆ మధ్యన రాజకీయాలను కుదిపేసింది కదా. కారణం ఏంటి? తన సీటు పోతుందేమో వచ్చే ఎన్నికల్లో. ఇప్పుడు గెలిస్తే గెలిచి ఉండొచ్చు, కానీ వచ్చే ఎన్నికల నాటికి తన సీటు ఉంటుందో ఊడుతుందో అనే టెన్షనే కదా కారణం. ఇలాంటి పరిస్థితులు అన్ని చోట్ల ఉన్నాయి, తూర్పుగోదావరి జిల్లా నుంచి చిత్తూరు వరకు అనమాట. మరి ఇలాంటి అభద్రత ఉన్న టైంలో ఈ 2 ఈక్వేషన్స్ చాలా ప్రబలమైన మార్పుకి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ 2 ఈక్వేషన్స్ అంటే, ఒకటి ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఉంది జనసేన టీడీపీ క్యాడర్లోనూ, కాస్త ఆలోచన గల వాళ్ళలో, రేషనల్గా ఆలోచించగలిగిన వాళ్ళలో. రెండోది, ఎవరి సీటు ఉంటుందో ఊడుతుందో తెలియని అభద్రత టీడీపీ నాయకుల్లో ఉంది. అందుకోసం ఈ 2 డైమెన్షన్లో చూస్తే వర్మ వ్యవహారం అనేది రాష్ట్ర రాజకీయాన్ని, అన్నిటికీ మించి టీడీపీ జనసేన పొత్తు ఈక్వేషన్స్ని ప్రభావితం చేయబోయే పరిణామం. ఈ అభద్రతతో గనక నాయకులు వ్యూహాత్మకంగా ఎన్నికలకి 1-2 ఏళ్ల ముందు అడుగులు వేయడం, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బెటర్ గా ఉండేందుకు గెయిన్ చేయాలి అని ఆల్టర్నేటివ్ థాట్స్ గనక ఎంచుకున్నారనుకోండి, 2 పార్టీలకి నష్టం. ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పనితీరుకి సంబంధించి ప్రజా వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ అంటారే, అది ఎలాగో ఉంటుంది. జనసేన ఇండివిజువల్ గా ఎందుకు రావట్లా అక్కడ విజయ్ పార్టీ వచ్చినట్టుగా అనే సవాళ్లు, ఇమేజ్ ఓరియంటెడ్ క్వశ్చన్ మార్క్స్ చాలా ఉన్నాయి. వాటికి తోడు ఇంటర్నల్ ఫ్రిక్షన్, వర్మ లాంటి ఉదాహరణలో ఇప్పుడు ఈ 2 పార్టీలకి గడ్డు సవాళ్లు విసురుతూ ఉన్నాయి. మరి ఇలాంటి ఈక్వేషన్స్ ని
తట్టుకోగలదా జనసేన టీడీపీ కాంబినేషన్? ఎలా ఉండొచ్చు ఈక్వేషన్స్? వర్మ ప్రభావం పిఠాపురంలోనూ గోదావరి జిల్లాలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్కి, లీడర్లకి, నియోజకవర్గాల స్థాయిలో ఆస్పిరేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఏం చెప్తా ఉంది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.